హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి తలకాయ మాంసం పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా మేక తలకాయ మాంసాన్ని కిలో తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా వాటర్ లేకుండా పక్కన ఉంచానండి. 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. 4 టమాటాలను కూడా ఇలా కట్ చేసి పెట్టానండి. 2 స్పూన్లు ధనియాలు, వెల్లుల్లిపాయ 1, జీలకర్ర స్పూన్ గసగసాలు, హాఫ్ జాజికాయ ముక్క, చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, చిన్న బెల్లం ముక్క, కొంచెం కొత్తిమీర. ముందుగా నేను చింతపండుని ఒక గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టి ఉంచానండి. ఆయిల్, కారం, సాల్ట్, పసుపు. ముందుగా కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయలు టమాటాలని, మనం అవి సపరేట్గా పేస్ట్లా చేసుకోవాలండి. అలాగే మసాలాని కూడా సపరేట్గా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి. కుక్కర్ వేడయ్యాక మసాలాని ఇలా మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు టమాటాలని ముక్కలుగా కట్ చేస్తాం కదా, అవి కూడా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా సపరేట్గా మనం మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసి ఉంచాం కదా, అవి ఇప్పుడు ముందుగా వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలుపుతాం. ఇలా కలిపిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి ఉంచాం కదండి, ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఇలా వేసి వేయించుకోవాలండి, ఒకసారి గరిటెతో ఇలా కలుపుతూ. ఇలా వేయించుకోవాలండి అడుగు పట్టుకున్న. చూసారు కదా ఆయిల్ తేరింది అంటే మనకు దగ్గరగా వేగిందని అర్థం. ఇప్పుడు ఇందులో తలకాయ మాంసాన్ని వేసుకోవాలండి. ముందుగా కడిగి శుభ్రంగా పక్కన ఉంచాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి అడుగు పట్టుకున్న, లేదంటే టేస్ట్ మారిపోద్ది. ఇలా వేయించిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసి
మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చక్కగా అంతా కలిసేటట్టుగా. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసానండి కారం. ఇలా వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలిపి అంతా వేగేటట్టుగా వేగించుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మసాలాని పేస్ట్ చేసి పెట్టాం కదండి, అది ఆఫ్ వేసి ఆఫ్ కొంచెం ఉంచుకోవాలి. మనం లాస్ట్లో వేస్తామండి అది. ఇలా వేసుకొని మసాలా ఒకసారి మనం గరిటెతో ఇలా కలుపుకోవాలి. అడుగు మాత్రం పట్టకుండా చూసుకోవాలండి. మనం లాస్ట్లో మసాలాని కొంచెం మళ్ళీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి తలకాయ మాంసం పులుసు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూ వేయించుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని తీసి పక్కన ఉంచాం కదండి నానబెట్టి, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం నానబెట్టిన చింతపండు రసం మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇలా చింతపండు రసం మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికి కుక్కర్ మూత క్లోజ్ చేసేయాలండి. విజిల్ పెట్టి మనం ఒక 6-7 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి.
ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత ఒక 6-7 విజిల్లు వచ్చాయండి మనకి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా విజిల్ తీసి మనం కుక్కర్ మూత తీసుకోవాలండి. చూసారు కదా, మనకి తలకాయ మాంసం పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మసాలా పేస్టు సగం ఉంచాం కదండి, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి లాస్ట్లో. ఒకసారి వేసి ఒకసారి కలుపుదామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి, సిమ్లో ఉంచాలండి కొంచెం, ఒక 5 మినిట్స్. ఇలా మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంతేనండి, మనకి తలకాయ మాంసం పులుసు రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.